నమస్కారం. ద్వాదశ రాశుల వారికి ఈ సెప్టెంబర్ మంత్లో ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది అన్న విషయాలను తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష బ్రహ్మ బిరుదాంకితులు డాక్టర్ గుంటెపూడి శివసుధీర్ శర్మ గారు. మరి వారితో మాట్లాడి ఈ సెప్టెంబర్ నెలలో ఏ రాశి వారికి ఎలా ఉండబోతుందో అన్న రాశి ఫలితాలను తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, కుంభరాశి వారిని చూసినట్లయితే గనక ఈ సెప్టెంబర్ మాసంలో వారి యొక్క గ్రహస్థితితో పాటు చంద్రగ్రహణం యొక్క ప్రభావం ఎలా ఉందో తెలియజేస్తారా? తప్పనిసరిగా నాన్న. ముఖ్యంగా ధనిష్ట శతభిషం ఈ రెండు నక్షత్రాలు కూడా కుంభరాశిలో ఉంటాయి నాన్న. ధనిష్ట కొన్ని పాదాలు, శతభిష 4 పాదాలు తప్పనిసరి కుంభరాశిలో ఉంటాయి. ఈ సెప్టెంబర్ మాసంలో ముఖ్యంగా వీళ్ళకి అసలే జన్మస్థానంలో రాహు ఉన్నాడు. 7.5 సంవత్సరాల శని జరుగుతోంది. పైగా చంద్రగ్రహణం కూడా కుంభరాశిలో ఉండేటువంటి ధనిష్ట శతభిష నక్షత్రాల మీదనే జరుగుతూ ఉంది. ఇక్కడ గ్రహణ ప్రభావం ఎంతైతే ఉంటుందో వీళ్ళ గ్రహస్థితి ప్రభావం కూడా అంతలానే ఉంది. గ్రహణం మన నక్షత్రాలు జరుగుతుంది అంటే సంపూర్ణమైనటువంటి కష్టకాలంగా చెప్పుకోవచ్చు. ఏ నక్షత్రం అయితే మన నక్షత్రం ఉంటుందో ఆ నక్షత్రంలో జరుగుతుంది అనుకోండి, తప్పనిసరిగా కష్టకాలంగా ఉంటుంది. అనుకోనటువంటి ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. భార్యాభర్తల మధ్య అవగాహన లోపం ఏర్పడుతూ ఉంటుంది. అనుకున్న పనులు ఏవి కూడా ముందుకు సాగనటువంటి పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులు, అప్పులు చేయవలసినటువంటి పరిస్థితి, ఇవన్నీ కూడాను అంటే గడ్డు కాలం అంటాం చూడండి, అతి కష్టకాలం. అలాంటి సమయం కుంభరాశి వాళ్ళకి ఈ నెలలో ఏర్పడబోతుంది. తగిన జాగ్రత్తలు, చాలా జాగ్రత్తలు తీసుకోవాలి కుంభరాశి వాడు. ఇక్కడ ఈ కుంభరాశికి జన్మరాహువు, సప్తమకేతువు, అలాగే పంచమ స్థానంలో గురుడు కొంతవరకు ప్రభావాన్ని చూపిస్తున్నాడు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే గ్రహణ స్థితి తీసుకుంటే కర్కాటక రాశికి కూడా కుంభరాశి 8వ స్థానం అవుతుంది. అక్కడ గురుడున్నా కూడా పెద్ద ప్రయోజనం లేని పరిస్థితి అయిపోతుంది. అవునా? దీనివల్ల ముఖ్యంగా చాలా ఇబ్బందులు పడుతుంటారు నాన్న. హెల్త్ విషయంలో, ఆరోగ్య విషయంలో, ముఖ్యంగా మానసికమైనటువంటి అస్థిమితత, ఈ మెంటల్ టెన్షన్ ఉన్నప్పుడు ఏం చేస్తున్నాం అనేది కూడా మనకు తెలియదు, అర్థం కాదు. అలాంటప్పుడు అసలు ఏం పనులు చేయకుండా ఉండాలి. ముఖ్యంగా చెప్పాలంటే టెన్షన్లో ఉన్నప్పుడు టెన్షన్లో ఎవరికి సమాధానం చెప్పకూడదు, ఏ పనులు చేయకూడదు. ఎందుకంటే ఆ పని కూడా అట్లానే టెన్షన్గానే ఉంటుంది కాబట్టి అసలు ఏం పనులు చేయకుండా గమనం ఉండడం బెటర్ ఈ నెలలో. అంతేకాకుండా అనారోగ్య పరిస్థితి, వీళ్ళకి ఆరోగ్యం కూడా అంత గొప్పగా ఉండేటువంటి పరిస్థితి లేదు. ఈ చంద్రగ్రహణ ప్రభావం కూడా సంపూర్ణంగా వీళ్ళ మీద పడుతుంది. తక్కువ సమయం ధనిష్ట నక్షత్రంలో, ఎక్కువ సమయం శతభిష నక్షత్రంలో పడుతుంది. ఈ శతభిష నక్షత్రం వల్ల ఇంకా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి. ఇక్కడ గ్రహణ సమయంలో మీ నక్షత్రాలు, మీ ఏ రాసులు అయితే ఉంటాయో వీళ్ళు తప్పనిసరిగా గ్రహణ జపశాంతులు, హోమం, అలాగే దానాలు చేయడం అనేటువంటిది తప్పనిసరిగా చేయవలసినటువంటి విధి. దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు నాన్న. నేను చెయ్యం, మాకేంటి అనుకునే వాళ్ళకి ఎవరేం చెప్పలేం. గ్యారంటీ వాటి ప్రభావం అయితే. ఇప్పుడు భోజనం చేస్తాం, భోజనం చేసినప్పుడు కూరలు అన్నీ మంచిగా వడ్డించారు, మంచిగా భోజనం చేస్తున్నాం. ఇలాంటి సమయంలో చిన్న విష బిందువు దాని మీద వేసాం, ఏమవుతుంది? మొత్తం నాశనమేగా. అలాగే రాహుగ్రస్త సోమోపరాగ సమయం ఇది. చంద్రుని ఎవరు పడుతున్నారు? రాహు. రాహు అంటే సర్పం. సర్పం అంటే ఏంటి? సర్పంలో ఉండేది ఏంటి? విషమే కదా, అవునా? రాహు అందులో కళత్ర పుత్ర శత్రుత్వ కారకాయై నమో నమః, బంధు శత్రుత్వ కారకాయై నమో నమః అని చెప్పి రాహుగ్రహ అష్టోత్తరంలో ఉంటుంది. బంధువుల్ని శత్రువులుగా తయారు చేస్తుంది, మిత్రుల్ని శత్రువులుగా తయారు చేస్తుంది. కళత్ర పుత్ర శత్రుత్వ కారకాయై నమో నమః. కళత్రం భార్య, పిల్లలతో శత్రుత్వం, వీటి కారకుడు ఎవరు? రాహువే అవుతున్నాడు. అందులో జన్మంలో రాహు ఉన్నాడు, గ్రహం పడుతుంది రాహు. ఇక్కడ చూడండి, రాహుగ్రహ ప్రభావం. అందులో ఇంకో విషయం చెప్పాలి, శతభిష నక్షత్రాధిపతి కూడా రాహువే. ఇంత రాహుగ్రహ పీడితమైనటువంటి వీళ్ళ జీవితం ఎట్లా ఉంటుంది? దుర్భరంగా తయారవుతుంది, కష్టాలుగా తయారవుతాయి. భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇంత కఠినంగా చదువుతున్నారు, మనసు కూడా లేకుండా అని చెప్పి భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే ప్రతిదానికి ఒక విరుగుడు అనేటువంటిది ఒకటి ఉంటుంది తప్పనిసరిగా. అంతేకాకుండా భార్యాభర్తల మధ్యలో గొడవలు, పిల్లల మాట వినకపోవటం, పిల్లల అనారోగ్య పరిస్థితి, భార్య అనారోగ్య పరిస్థితి, ఇంట్లో పెద్దల అనారోగ్య పరిస్థితి, భయాందోళన పరిస్థితి తీసుకురావటం, అలాగే వీళ్ళు వాహన ప్రమాదాలు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు, అది 2 వీలర్ కావచ్చు, 4 వీలర్ కావచ్చు. చిన్న దెబ్బ
పడుతుంది, అప్పటికప్పుడు దెబ్బ కనపడకపోవచ్చు, కానీ ఇప్పుడు మనకి డాక్టర్స్ చూస్తుంటారు, నాన్న ఎప్పుడో పడ్డ దెబ్బ ఇప్పుడు అనుభవిస్తున్నారు. అలాంటివి మరలా ఎప్పుడో తగిలినటువంటి దెబ్బ ఇప్పుడు మరలా పునరావృతం అవ్వడం, దానివల్ల కలిగేటువంటి అనారోగ్య సమస్యలు రావడం, ఇట్లాంటివి కూడా జరిగేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. అలాగే ముఖ్యంగా నేత్ర చికిత్స, కళ్ళకు సంబంధించినటువంటి చికిత్స చేయవలసినటువంటి పరిస్థితి కానీ ఇట్లాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అలాగే రాజకీయ నాయకుల పరంగా తీసుకుంటే వీళ్ళకు కూడా దుర్భరమైనటువంటి కష్టాలే. అసలు వస్తుందనుకున్న పదవీ యోగం ఉండదు, అంతేకాకుండా వీళ్ళకి లేనిపోని కష్టాలు ఇంకా శత్రువులుగా మారుతుంటారు పైగా ఉన్నత అధికారులు కూడా వీళ్ళకి. అలాగే రైతుల పరంగా తీసుకున్న వాళ్ళకి కూడా భూమి సరిగా పండకపోవడం, పండిన పంట చేతికి రాకపోవడం, పంట చేతికి వచ్చినా కూడా డబ్బులు సరైనటువంటి ధరలు పలకపోవడం, వీళ్ళు అనవసరమైనటువంటి నష్టాలు చేకూరేటువంటి పరిస్థితి కలుగుతుంది. వివాహ ప్రయత్నాలు అస్సలు వివాహం అనేటువంటి మాటే వద్దని చెప్తా ఈ నెలలో తప్పనిసరిగా. కనీసం గ్రహణ సమయం దగ్గర నుంచి కూడా నెల రోజుల పాటు ఏ రకమైనటువంటి శుభకార్యాలకి మీరు సంకల్పం చేయవద్దు. సర్వసాధారణంగా జీవితం సాగితే చాలు అనుకునేటువంటి పరిస్థితులు ఆలోచించుకొని ముందుకు వెళ్ళండి. అలాగే సంతాన యోగానికి అవకాశం లేదు, వివాహానికి అవకాశం లేదు. వ్యాపార పరిస్థితుల్లో కూడా వీళ్ళు లేనిపోనివి ఇంకా రేట్లు పెరుగుతాయని చెప్పి కొన్ని స్టాకులు తెచ్చిపెట్టుకుంటారు, అప్పటికప్పుడు తెచ్చిపెట్టుకుంటారు. అవి ఉన్నట్టుండి వాటి విలువ పడిపోయి ఇంకా కష్టాల్లో కూరుకుపోయేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ప్రైవేటు ప్రభుత్వపరమైనటువంటి ఉద్యోగస్తులకు వీళ్ళకు కూడా ప్రమోషన్స్ తీసి పక్కన పెడితే ఉద్యోగంలో మీరు కొనసాగగలిగితే చాలా గొప్ప. దానికి తగ్గట్టుగా మీ ప్రణాళిక సిద్ధం చేసుకోండి. ఏ రకమైనటువంటి శత్రుత్వాలు పెట్టుకోవద్దు, గొడవలు పెట్టుకోవద్దు. అలాగే ఈ ముఖ్యంగా రైతుల విషయంలో కూడా ఇందాక చెప్పుకున్నాం, అంత పెద్దగా గొప్పగా ఉండేటువంటి పరిస్థితి అయితే కనపట్టలేదు. విదేశీ ప్రయాణాలకి మాత్రం కొంతవరకు బెటర్మెంట్ జరుగుతుంది. ఒక 50% ఈ రాశిలో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కొంతమందికి మాత్రం తదుపరి రాబోయేటువంటి మాసంలో మంచి శుభయోగాలు కలిగేటువంటి అవకాశం ఉంది. విదేశాల్లో స్థిరపడి ఉన్నటువంటి ఉద్యోగస్తులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, వాళ్ళకు కూడా కొంచెం కష్టకాలంగా ఉంటుంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేటువంటిది కొంచెం సూచించదగినటువంటి విషయంగా ఈ కుంభరాశి వారికి చెప్పుకోవచ్చు. గురుగారు, మరి ఇప్పటివరకు మనం చూసినటువంటి ఈ 10 రాశుల్లో ఏ విషయంలో అనుకూలంగా ఉన్నా లేకపోయినా రైతుల విషయంలో మాత్రం కొద్దో గొప్ప అనుకూలంగా ఉండింది. కానీ ఈ ప్రత్యేకమైనటువంటి ఈ కుంభరాశిలో మాత్రం రైతులకు కూడా బాగాలేదని చెప్తూ ఉన్నారు మీరు. మరి వీరు ప్రత్యేకంగా ఏమైనా పరిహారాలు చేసుకునే అవకాశం ఉందంటారా? నిజంగానన్నా వీళ్ళు 2 రకాల పరిహారాలు చేసుకోవాలి తప్పనిసరిగా. దుర్గాదేవికి పూజ చేయటం, శక్తి దేవత ఆలయానికి ప్రదక్షిణాలు చేయటం, కుంకుమ అర్చనలు చేయించడం. అలాగే అమ్మవారికి నిమ్మకాయల దండ ఉంటుంది మనకి. నిమ్మకాయలు ఒక 27 నిమ్మకాయలు తీసుకొని చక్కగా దండగా గుచ్చి వాటికి కూడా గంధం పెట్టి కుంకుమ బొట్టు పెట్టి అమ్మవారికి సమర్పించండి. ఇప్పుడు శనివారం రోజున సమర్పించండి. అలాగే ముఖ్యంగా మినప వడలు ఉంటాయి కదా, ఈ వడలు కూడా వండేసి ఒక 18 వడలు వండి చక్కగా ముష్టి వాళ్ళకి పంచిపెట్టండి. మంచిగా అల్లం చట్నీ చేయండి, కొబ్బరి చట్నీ చేయండి, మంచి టేస్టీగా చేసి ఒక్కొక్కరికి 3 ఇవ్వండి. 6 ఇస్తే 6 18 అయిపోతాయి. చక్కగా వాటితో పాటు చిల్లర కాయిన్స్ కూడా ఇవ్వండి. తప్పనిసరిగా దుర్గాదేవి దర్శనం లేదా శక్తి దేవతల దర్శనం అనేది మాత్రం తప్పనిసరిగా చేసుకుంటే కొంత మేరకు ఈ కష్టకాలం నిర్మూలించబడుతుంది. అలాగే అండి. మరి ఈ కుంభరాశి యొక్క సెప్టెంబర్ రాశి ఫలితాలను తెలియజేసినందుకు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.